హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు భాషా భావాలు. అసలు 'పెద్ది' మూవీలో ఏముంది? ఒక మంచి కథ ఉంది. మంచి యాక్టర్స్ ఉన్నారు. మంచి యాక్టింగ్ ఉంది. మంచి మంచి సీక్వెన్సెస్ ఉన్నాయి. మంచి మ్యూజిక్ ఉంది. మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఉండకూడనివి కూడా కొన్నున్నాయి. ఇవన్నీ మనం పాజిటివ్ కింద తీసుకుంటే నెగెటివ్ సైడ్స్ కూడా కొన్నున్నాయి. అవేంటంటే ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. అంటే నెక్స్ట్ సీన్‌లో ఏం జరుగుతుందో నీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. నువ్వు ఒక మూవీ లవర్ అయితే, నువ్వు చాలా మూవీస్ చూసుంటే, నెక్స్ట్ సీన్‌లో ఏం జరుగుతుందో ఈజీగా చెప్పేయగలవు. అంత ఈజీగా ఉంటది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఒక ఊర్లో ఒక ముసలోడుంటాడు. ఒక పిల్లోడుంటాడు. ఈ ముసలోడు ఏదన్నా కాజ్ కోసం గొడవ పడుతూ ఉంటాడు. వీడు చచ్చిపోతాడు మనకు తెలుసు. ఈ పిల్లోడు కూడా చచ్చిపోతాడు. అది తెలిసిందే. సేమ్ జరుగుతది. బట్ వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళ స్టోరీ సినిమా డెవలప్‌మెంట్‌కి ఎలా ఉపయోగపడతది? అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. ఇంకోటి హీరో, హీరోయిన్. హీరోయిన్ ఉందంటే ఆటోమేటిక్‌గా హీరోకి పడిపోతుంది. దీంట్లో హీరో ఎఫర్ట్స్ జీరో హీరోయిన్ పడేయడానికి. ఐ మీన్ హీరోయిన్‌ని లవ్ చేయడానికి హీరో పెట్టే ఎఫర్ట్స్ జీరో. ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి నేను చెప్పకూడదు. అది లాస్ట్‌లో మాట్లాడతాను. మెయిన్ నేను వీడియో చేయడానికి కారణం కూడా అదే. ఇంకా నెగెటివ్ పాయింట్స్ ఏంటంటారా? మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. లైక్ 'శివరాజ్ కుమార్' ఉన్నారు, 'రవికిషన్' ఉన్నారు, 'రావు రమేష్' ఉన్నారు. ఇలా మంచి అదే మన 'మున్నాబాయ్' కూడా ఉన్నాడు. ఇలా మంచి క్యాన్వాస్ ఉంది. బట్ వాళ్ళ నుంచి ఎంత పిండుకోవాలో అంత పిండుకోలేకపోయాడు బుచ్చిబాబు. 'రావు రమేష్' గారుంటారు. ఒక 2 సీన్‌లలో కనిపిస్తారు అయిపోయింది. 'రవికిషన్' 2 సీన్‌లలో కనిపిస్తారు. అలా వస్తారు. 'శివరాజ్ కుమార్' గారికి ఎలివేషన్ ఇస్తారు, ఎళ్ళిపోతారు. 'శివరాజ్ కుమార్' అంటే ఆయనని యూజ్ చేసుకున్నారు. బట్ ఆయన పొటెన్షియల్ రేంజ్‌లో యూజ్ చేసుకోలేదు. బట్ ఆ క్యారెక్టర్‌కి ఆయనైతేనే సెట్ అవుతారు. ఎందుకంటే ఒక పాన్ ఇండియా హీరో 'రామ్ చరణ్' గాని పక్కన ఉన్నప్పుడు ఆయన్ని డామినేట్ చేయగలగాలంటే ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టరే, ఇలాంటి ఒక స్ట్రాంగ్ పర్సనే చేయగలరు. దానికి ఆయన 100% న్యాయం చేశారు. మ్యూజిక్ విషయానికొస్తే 'చిక్రీ' సాంగ్ మనకు తెలిసిందే బాగా హిట్ అయింది. విజువల్స్ కూడా అలాగే ఉంటాయి. బావుంటది. 'చిక్రీ' సాంగ్ అయితే బావుంటది. ఇంకా మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అంటే సినిమాకి ఏ రేంజ్‌లో కావాలో ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే హైలైట్ మ్యూజిక్ ఉంటది. ఈ సినిమా ఒక 'రామ్ చరణ్' కెరియర్‌లోనే 'రంగస్థలం' తర్వాత ఒక మంచి ఎక్స్‌పెరిమెంటల్ మూవీ అవ్వచ్చు. ఎందుకంటే 'ఇర్వన్‌లో' ఉండే హీరోస్ ఈ కథను యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం ధైర్యం చేసినట్టే. 'రామ్ చరణ్' అయితే ఆ ధైర్యం చేశారు. ఇంకా మన 'మున్నాబాయ్' ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ వరకు బానే ఉంటాడు విలన్‌గా. సెకండ్ హాఫ్‌లో ఆయన ఎందుకు మంచోడయిపోతాడో, ఆయన్ని ఏది మార్చేస్తుందో అది ఎవరికీ తెలీదు. ఉన్నట్టుండి మంచోడయిపోతాడు. ఆయనే కాదు. ఫస్ట్ హాఫ్‌లో ఎవరినైతే విలన్స్ అనుకుంటావో వాళ్ళందరూ సెకండ్ హాఫ్‌లో మంచోళ్ళయిపోతారు. సినిమాకి ఒక్కటే ఒక పాజిటివ్ పాయింట్. మనం సినిమా కూడా దీనికోసమే చూడాలనుకుంటే అది వన్ అండ్ ఓన్లీ 'రామ్ చరణ్.' ఎంత ఎఫర్ట్ పెట్టాడో స్క్రీన్ పైన అంతా కనిపిస్తుంది. తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కావచ్చు, తన డైలాగ్ డెలివరీ కావచ్చు, తను పడ్డ కష్టం కావచ్చు, డాన్స్ కావచ్చు. క్రికెటర్ ఎలా ఉండాలో అలాగే ఉంటారు. ఒక రెజ్లర్ ఎలా ఉండాలో అలాగే ఉంటారు. ఒక రన్నర్ ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. ఎఫర్ట్ అయితే మూవీలో పక్కా కనిపిస్తుంది. ఆయన యాక్టింగ్ మాత్రం పీక్. 'రంగస్థలం' తర్వాత దాన్ని మ్యాచ్ చేయగలిగే ఒక రేంజ్ యాక్టింగ్ అయితే చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం తన భుజాల పైన యేసుకొని నడిపించేస్తాడు 'రామ్ చరణ్.' మీకు మొత్తం సినిమా ఒక 2:30 గంట ఉంటే 2 గంటలు దాదాపు 2:30 గంట మీకు 'రామ్ చరణ్' ఉండనే ఉంటారు ప్రతి స్క్రీన్‌లో. ఫైనల్లీ నేను మాట్లాడాలనుకున్న ఒక్కటే ఒక మెయిన్ పాయింట్. హీరోయిన్ క్యారెక్టరైజేషన్. బాబు, బుచ్చి బాబు, సన నాయనా నువ్వు ఏం అనుకోని తన క్యారెక్టర్ రాసావో, నువ్వు పేపర్‌లో ఏం రాసావో, సినిమాలో ఏం తీసావో నాకైతే తెలీదు గానీ, హీరోయిన్ కనిపించిన ప్రతిసారి చూపిస్తే ఇక్కడ చూపిస్తాడు. లేపోతే నడుము చూపిస్తాడు. లేపోతే ఎనకాల చూపిస్తాడు. ఖచ్చితంగా ఆబ్జెక్టిఫై చేసే మాట్లాడతాడు. మోస్ట్‌లీ ఉంటే పాటలతో అంతా కలిపి ఒక 10 నిమిషాలు ఆవిడ ఉండొచ్చు. 10 నిమిషాల్లో ఆ పాట 3 నిమిషాలు తీసేస్తే మిగతా టైమ్‌లో అంతా తన్ని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడేకే సరిపోతుంది. ఎంత దారుణంగా ఉందంటే తన క్యారెక్టరైజేషను. ఫస్ట్ సీన్‌లో చూడగానే హీరో ఒకటే మాట అంటాడు. తనొక ఎమ్మెల్యే కంటెస్టెంట్ కూతురు. సో, అలాంటి అమ్మాయిని పడేయడం కష్టము. కట్టేద్దాం అంటాడు. పోతాడు రూమ్‌లోకి ఆ అమ్మాయికి ముద్దు పెడతాడు. వచ్చేస్తాడు. కరెంట్ పోయుంటది. చూసుండదు అమ్మాయి ఫేస్. ఒక సీన్‌లో అమ్మాయిని కాపాడతాడు. సో, దానికి థాంక్స్ చెప్పకపోయినప్పుడు తను కనుక్కుంటది నాకు ముద్దు పెట్టింది ఇతనే అని. సో, అడుగుతది. సిగ్గులేదా నీకు ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా తనని ఎలా ముద్దు పెట్టుకుంటావని. దానికి మన హీరో ఇచ్చే ఎక్స్‌ప్లనేషను, దాన్ని జస్టిఫై చేసే విధానం, దాన్ని చూసి హీరోయిన్ పడిపోయే విధానం. అయ్యా! దండం సామి. ఇంత మంచి సినిమాలో, ఇంత బాగా కథ ఉండే సినిమాలో 'రామ్ చరణ్' లాంటి హీరోని పెట్టుకొని నువ్వు అలాంటి సీన్స్ రాసావు చూడు. 'ఉప్పెన' 'ఉప్పెన'లో ఎంత బా రాసావు హీరోయిన్ క్యారెక్టర్ గాని, హీరో క్యారెక్టర్ గాని. మరి ఇంత ఆబ్జెక్టిఫై చేసి రాయాలని నీకెలా అనిపించిందో ఏమో. ఆ ఒక్క సీన్ తీసేస్తే అంటే మన అదృష్టం ఏంటంటే సినిమాలో ఎక్కువ సేపు ఉండదు కాబట్టి హీరోయిన్ సరిపోయింది. అలా వచ్చి అలా ఎళ్ళిపోతది మెరుపు తీగలాగా. సో, మిగతా పార్ట్ అంతా గుడ్. సినిమా ఫ్యాన్స్‌కైతే పిచ్చ పిచ్చగా నచ్చేస్తది. మీరు ఫ్యాన్స్ కాకపోయినా న్యూట్రల్ ఆడియన్స్ అనుకోండి, వేరే హీరో ఫ్యాన్స్ అయినా మీకు ఓ మోస్తరుగా నచ్చుతది. ఖచ్చితంగా వన్ టైమ్ వాచ్ చేయొచ్చు ఎవరైనా. ఫ్యాన్స్ అయితే 2, 3 సార్లు చూసేయొచ్చు. ఓన్లీ ఫర్ 'రామ్ చరణ్.' ఓన్లీ ఫర్ 'రామ్ చరణ్' అంతే. ఈ సినిమా హిట్ అయిందంటే కారణం 'రామ్ చరణే.' ఆ కథ యాక్సెప్ట్ చేయడము, ఆ బాడీ ట్రాన్స్‌ఫర్మేషను మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఏ హీరో చేయలేడని నేను అనుకుంటున్నా.
సో మీరు చూసింటే మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. అండ్ ఫైనల్‌గా ఒకటే చెప్తున్నా. ఇది రివ్యూ కాదు. నా ఒపీనియను. నేను సినిమా చూసి నా బ్రెయిన్‌కి ఏం అర్థమైందో అది నేను మీకు చెప్తున్నాను అంతే. దిస్ ఈజ్ నాట్ రివ్యూ. దీన్ని రివ్యూగా కన్సిడర్ చెయ్యకండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి.